హలో స్టూడెంట్స్, ఇండియన్ జాగ్రఫీ మాడ్యూల్లో భాగంగా మన క్లాస్ డిస్కస్ చేసుకుంటున్నాం కదా. అందులో ఇవాళ మనం డిస్కస్ చేసుకునేది నార్థరన్ ప్లెయిన్స్ అనమాట. ఇవి గ్రేట్ నార్థరన్ ప్లెయిన్స్ అని కూడా అంటారు. ప్లెయిన్స్ అంటే మైదానాలు అని చెప్పేసి అర్థం. ఉత్తర మైదానాలు అనమాట. మన భారతదేశంలో ఇండస్, సింధు నది, గంగా, యమున, బ్రహ్మపుత్ర వీటికి మైదానాలు చాలా పెద్దవి, పంటలు బాగా పండుతాయి. అలాగే ప్రపంచంలో ఎక్కువ డెన్సిటీ జనసాంద్రత ఉన్నటువంటి ప్రాంతాలు కూడా ఇవే అనమాట. ఎందుకంటే సారవంతమైనటువంటి నేళ్ళు ఉన్నాయి, నదులు ఉన్నాయి, జీవనదులు, ఎప్పుడూ నీరు ప్రవహించే నదులు ఉన్నాయి, పంటలు బాగా పండుతాయి, అందువల్ల జనాభా కూడా ఎక్కువ ఉంటారు. అయితే ఈ నార్థరన్ ప్లెయిన్స్ ఉత్తర మైదానాలు ఎలా ఏర్పడ్డాయి, అందులో ఎటువంటి లక్ష్యాలు ఉన్నాయి, అవి ఏ ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయనేది ఇప్పుడు మనం చూద్దాము. పోటీ పరీక్షల ప్రకారము ఉన్నటువంటి కాన్సెప్ట్స్, ఫ్యాక్ట్స్ మొత్తం కూడా క్లబ్ చేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి పాయింట్ కూడా నోట్ చేసుకోండి. కాబట్టి ఇవాళ మనం ఇండియాకి సంబంధించినటువంటి ఫిజికల్ డివిజన్స్ ఆఫ్ ఇండియా, ఫిజికల్ డివిజన్స్లో ఆల్రెడీ హిమాలయాల గురించి మనం చెప్పుకున్నాం. హిమాలయాల గురించి మొత్తం కంప్లీట్గా చెప్పుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి నార్థరన్ ప్లెయిన్స్ అనమాట. సో ఉత్తర మైదానాలు అంటారు. ఉత్తర మైదానాలు. సో ఉత్తర మైదానాలు అని చెప్పేసి పిలుస్తాడు అనమాట. మీకు గ్రేట్ నార్త్ ప్లెయిన్స్ అన్న ఇవే అనమాట. ఉత్తర బృహత్ మైదానాలు అంటారు. సో ఉత్తర బృహత్ మైదానాలన్నా ఉత్తర మైదానాలన్నా ఒకటే, ఓకేనా. అయితే ఇవి ఈ ఉత్తర మైదానాలు ఎలా విస్తరించాయంటే ప్రధానంగా వీటిని ఇండో గంగటిక్ ప్లెయిన్స్ అంటారు. సో వీటిని ఇండో గంగటిక్ బ్రహ్మపుత్ర ప్లెయిన్స్ అంటారు, లేదా గ్రేట్ ప్లెయిన్స్ ఆఫ్ నార్థన్ ఇండియా, ఇలా రకరకాల పిలుస్తారు. ఒకటి సింధు గంగా మైదానాలు అంటారు, సింధు గంగా మైదానాలు అంటారు, లేదా ఇండో గంగటిక్ బ్రహ్మపుత్ర ప్లెయిన్స్ అనమాట. సింధు గంగా బ్రహ్మపుత్ర మైదానాలు అంటారు, లేదా గ్రేట్ ప్లెయిన్స్ ఆఫ్ నార్థన్ ఇండియా. సో ఉత్తర భారతదేశ బృహత్ మైదానాలు, ఉత్తర బృహత్ మైదానాలు అని చెప్పేసి కూడా పిలుస్తారు. కాబట్టి వీటికి చాలా రకాల నేమ్స్ ఉన్నాయన్నమాట. సో చాలా రకాల నేమ్స్ ఉన్నాయి. సో సింధు గంగా మైదానాలు, సింధు గంగా మైదానాలు అన్నా కూడా సో ఇదే అనమాట. లేదు ఇంకా దీన్ని ఎలా పిలుస్తారంటే సింధు నది, సింధు గంగా బ్రహ్మపుత్ర, సింధు గంగా బ్రహ్మపుత్ర మైదానాలు. సో ఇలా పిలిచినా కూడా ఈ ఉత్తర మైదానాలు అన్నమాట. లేదు ఇది కూడా కాకుండా ఇంకా ఎలా పిలుస్తారంటే ఉత్తర బృహత్ మైదానాలు, చాలా పెద్ద మైదానాలు ఇవి, అంటే గ్రేట్ అనమాట, కొన్ని వేల కిలోమీటర్లు విస్తరించి ఉంటాయి. సో అందువల్ల వీటికి బృహత్ మైదానాలు అంటారు. ఇలా పిలుస్తారు, ఇలా ఉంటాయి నేమ్స్. నార్థరన్ ప్లెయిన్స్ని ఈ విధంగా పిలుస్తారు. ఎందుకంటే ఇవి హిమాలయాల నుంచి వచ్చినటువంటి నదులు అక్కడి నుంచి సెడిమెంట్స్ తీసుకొస్తాయి. ఆ సెడిమెంట్స్తో మనకు ఉత్తరప్రదేశ్, బీహారు, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్ ఈ ప్రాంతాల్లో సారవంతమైనటువంటి నేలను ఏర్పరుస్తాయి నదులు, హిమాలయ నదులు. అందువల్ల అక్కడ పంటలు బాగా పండుతాయి అన్నమాట. సో సారవంతమైన సెడిమెంట్స్ని అవి హిమాలయ ప్రాంతం నుంచి తీసుకొస్తాయి నదులు. అలా ఏర్పడినటువంటి పెద్ద పెద్ద మైదానాలే ఈ ఉత్తర మైదానాలు అన్నమాట. మన భారతదేశంలో హిమాలయాలకి సౌత్ వైపు ఉంటాయి, హిమాలయాలకి దక్షిణ వైపుగా ఇవి ఉంటాయన్నమాట. మీరు మ్యాప్లో చూస్తే ఇక్కడ గ్రీన్ కలర్లో కనిపిస్తుందా? ఈ గ్రీన్ కలర్లో కనిపించే మొత్తం ఇవన్నీ కూడా ప్లెయిన్స్ అనమాట. ఇక్కడ చూడండి, బ్రహ్మపుత్ర నది దగ్గర నుంచి గంగా నది, మనకి బంగ్లాదేశ్లో కూడా ఉంటాయి ఈ ప్లెయిన్స్. సో ఇవన్నమాట. సో ఇవన్నీ ప్లెయిన్స్. పాకిస్తాన్లో కూడా ఉంటాయి. పాకిస్తాన్లో కూడా సింధు నది ఏర్పరిచే మైదానాలు ఉన్నాయి, కానీ అవి మనకు అవసరం లేదు, మనకి ఇండియన్ జాగ్రఫీ కాబట్టి. సో ఈ గ్రీన్ కలర్లో కనిపించే అన్నీ కూడా ఇవన్నీ కూడా ఉత్తర మైదానాలు. ఇక్కడ మళ్ళీ డివైడ్ చేస్తారు, పంజాబ్ హర్యానా ప్లెయిన్స్, రాజస్థాన్ ప్లెయిన్స్, గంగా ప్లెయిన్స్ అని చెప్పేసి, బ్రహ్మపుత్ర ప్లెయిన్స్ అని మళ్ళీ రీజనల్ వైడ్గా ప్రాంతీయంగా వేరు చేస్తారు. కాబట్టి ఇలా ఏర్పడినటువంటి ఈ మైదానాలు చాలా పెద్దవన్నమాట. ప్రపంచంలో ఉన్నటువంటి మైదానాల్లో సో చాలా పెద్ద మైదానాలుగా మనం చెప్పుకోవచ్చు. జనసాంద్రత ఎక్కువ ఉంటుంది, సారవంతమైన నేలలు ఉంటాయి, పంట దిగుబడి కూడా ఎక్కువగా ఉంటాయి, చాలా పంటలు పండుతాయి ఇక్కడ. సో గోధుమ కావచ్చు, వరి పంట, ఇంకా పత్తి, చాలా పంటలు వేస్తారు ఈ మైదానాల్లో. సో అర్థమైందా? ఇవి నార్థరన్ ప్లెయిన్స్ అనమాట. అయితే ఈ ప్లెయిన్స్ అన్నీ కూడా ప్రధానంగా అల్యూవియల్ డిపాజిట్స్ అనమాట. సో అల్యూవియల్ డిపాజిట్స్ అంటే ఒండ్రు మృత్తికలతో ఏర్పడ్డాయి అనమాట. అల్యూవియల్ సాయిల్స్, ఒండ్రు మృత్తికలు. సో అల్యూవియల్ సాయిల్స్ అనేవి మనకి ఉన్నటువంటి మొత్తం సాయిల్స్లో, సో మొత్తం మృత్తికల్లో చాలా సారవంతమైనవి. మనకి రెడ్ సాయిల్స్ ఉంటాయి, ఎర్ర మృత్తికలు, బ్లాక్ కాటన్ సాయిల్, నల్ల మృత్తికలు, లాటరైట్ సాయిలు, మౌంటైన్ సాయిలు, డెజర్ట్ సాయిలు, ఇలా చాలా ఉంటాయన్నమాట. అయితే వీటంటిల్లో కల్లా చాలా సారవంతమైనటువంటి నేలలు ఏమంటే ఈ ఒండ్రు నేలలు, ఒండ్రు మృత్తికలు అనేవి చాలా సారవంతమైనవి. ఈ మైదానాల్లో ఒండ్రు మృత్తికలే ఉంటాయి. ఎక్కడ? ఈ ఉత్తర మైదానాల్లో ఒండ్రు మృత్తికలే ఉంటాయన్నమాట. ఈ ఒండ్రు మృత్తికలు కూడా ఎలా వచ్చాయంటే మూడు నదులు, ప్రధానంగా మూడు నదుల వల్ల వచ్చాయన్నమాట. ఇండస్, గంగా, బ్రహ్మపుత్ర. సో వాటి యొక్క ఉపనదులు ఏవేంటివంట? సింధు నది,
సింధు నది, గంగా నది మరియు బ్రహ్మపుత్ర. సో బ్రహ్మపుత్ర నదులు అన్నమాట. ఈ నదులు తీసుకొచ్చిన సెడిమెంట్స్ వల్ల ఏర్పడ్డాయి. ఇవే కాకుండా వీటి యొక్క ఉపనదులు కూడా. సో వీటి యొక్క ఉపనదులు ఇప్పుడు మనకి గంగాకి ఉపనదులు ఉన్నాయి, యమున, కోసి, ఇవన్నీ. అవి కూడా మనకి హిమాలయ ప్రాంతాల నుంచే వస్తాయి. కాబట్టి ఇక్కడ సింధు నది, వెస్ట్ సైడ్ సింధు నది, తర్వాత గంగా, తర్వాత బ్రహ్మపుత్ర, మనకి వెస్ట్ నుంచి ఈస్ట్ వరకు ఈ 3 ప్రధానమైనటువంటి హిమాలయ నదులు మరియు వాటి యొక్క ఉపనదులు తీసుకొచ్చినటువంటి ఈ అల్లువియల్ డిపాజిట్స్ అనమాట. సెడిమెంట్స్ ఉంటాయి కదా, మట్టి హిమాలయాల నుంచి తీసుకొచ్చి మట్టి పెరిగిపోతుంది. ఆ మట్టి చాలా సారవంతంగా ఉంటుందన్నమాట. ఆ మట్టి ఏర్పడినటువంటి నేలనే ఒండ్రు మృత్తికలు. సో మన భారతదేశంలో ఎక్కువగా ఒండ్రు మృత్తికలు అంటే అల్లువియల్ సాయిల్స్ ఉండే ఏరియా ఈ ఉత్తర మైదానాలు అన్నమాట. మన కృష్ణా గోదావరి బేసిన్లో కూడా ఉన్నాయి, కావేరీ బేసిన్లో కూడా ఉన్నాయి. సో కృష్ణా గోదావరి బేసిన్లో కూడా మనకి పంటలు బాగా పండుతాయి, గోదావరి రీజన్. సో ఇక కావేరీ బేసిన్లో కూడా బాగా పండుతాయి. ఇక్కడ కూడా ఉన్నాయి, కానీ ఇంత పెద్ద మొత్తంలో లేవన్నమాట. ఇవి చూడండి కొన్ని వేల కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్నాయి ఉత్తర బృహత్ మైదానాలు. సో అర్థమైందా? ఇవన్నమాట. ఇప్పుడు మీకు ఇంట్రడక్షన్ అర్థమైంది కదా. ఉత్తర మైదానాలు అంటే ఏంటి, అవి ఏ ప్రాంతాల్లో ఉన్నాయి మనం చూసాం కదా. అయితే ఇవి ఏ రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయి. సో ప్రధానంగా మనం చూసుకుంటే మనకి ఉత్తరాఖండ్ దగ్గర నుంచి, సో ఇక్కడ చూడండి ఉత్తరాఖండ్ ప్రాంతం నుంచి ఉత్తరప్రదేశ్, నెక్స్ట్ హర్యానా, పంజాబు, యూపీ రాసాం కదా. సో నెక్స్ట్ బీహారు, రాజస్థాను, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, ఈ రాష్ట్రాలు మొత్తం కూడా, ఇంకా ఢిల్లీ, సో ఢిల్లీ రీజను ఇంతవరకు అనమాట. మనకి గుజరాత్ కూడా కొంత భాగం కలుస్తుంది, కానీ రాజస్థాన్ ప్రధానంగా. ఇవన్నీ కూడా చూడండి మొత్తం ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్, బీహారు, రాజస్థాను, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, ఢిల్లీ, ఈ ప్రాంతాలన్నీ కూడా. సో ఈ ప్రాంతాలు ఇంకా మనకి బ్రహ్మపుత్ర రివర్ అయితే అస్సాం, సో అస్సాం రీజను, ఈ ప్రాంతాలు, ఈ రాష్ట్రాలు మొత్తం కూడా ఈ ఉత్తర మైదానాలు విస్తరించి ఉన్నాయన్నమాట. సో అర్థమైందా? నార్థర్న్ ప్లేన్స్ ఎక్స్టెండెడ్ ఫ్రమ్ ఉత్తరాఖండ్ టు అస్సాం. సో ఎక్కడో మనకి పంజాబ్ దగ్గర నుంచి ఉత్తరాఖండ్, అస్సాం వరకు ఈ ఉత్తర మైదానాలనే ఉంటాయన్నమాట. ఇన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి. ఇన్ని రాష్ట్రాల్లో ఈ యొక్క ఉత్తర మైదానాలు అయితే విస్తరించి ఉన్నాయన్నమాట. సో అర్థమైంది కదా ఉత్తర మైదానాలు అంటే ఏంటి, వాటిని ఏ నదులు వల్ల అవి ఏర్పడతాయి, ఏ రాష్ట్రాల్లో ఉన్నాయి, తర్వాత అవి వీటిని ఏమని పిలుస్తారు, ఉత్తర మైదానాలకు ఉన్నటువంటి మరొక పేర్లు అంటే చూశారు కదా. సో ఇప్పుడు ఈ ఉత్తర మైదానాలు ఏం చేశారంటే ప్రాంతాల వారీగా డివైడ్ చేశారు. ప్రాంతాల వారీగా కొన్ని డివైడ్ చేశారనమాట వాటిని, మైదానాల్ని ఆ నదులను బట్టి. ఇప్పుడు ఇండస్ రివర్ ఉంది, సింధు నది, అది ఉత్తరప్రదేశ్, బీహార్లో లేదు కదా. అక్కడ గంగా నది ఉంది. ఈ ఇండస్ నది, సింధు నది పంజాబ్ రీజన్లో ఉంటుంది. ఇప్పుడు బ్రహ్మపుత్ర వచ్చేసి అస్సాంలో ఉంటుంది. కాబట్టి ఆ నదులను బట్టి ఈ యొక్క మైదానాన్ని విభజించారనమాట. ఇప్పుడు అవేమున్నాయి మనం చూద్దాము. సో ఫస్ట్ వచ్చేసి పంజాబ్ ప్లెయిన్స్ అనమాట. సో పంజాబ్ మైదానాలు, సో పంజాబ్ మైదానాల గురించి చూద్దాం. ఫస్ట్ పంజాబ్ మైదానాల గురించి. సో ఇవి చూడండి, లొకేటెడ్ నార్త్ వెస్ట్ కార్నర్ ఆఫ్ ది నార్థర్న్ ప్లెయిన్స్ అనమాట. ఇప్పుడు మనకి ఉత్తర మైదానం ఉంది కదా. సో మనం దేని గురించి చెప్పుకుంటున్నాము, ఉత్తర మైదానాలు. ఈ ఉత్తర మైదానాలు ఇలా ఉంటే నార్త్ వెస్ట్ అనమాట. ఈ సైడ్ నార్త్ వెస్ట్ అంటే వాయువ్య దిశగా, సో వాయువ్య దిశలో ఉంటాయన్నమాట, ఇక్కడ ఉంటాయి. సో ఇదంతా నార్థర్న్ ప్లేన్స్ అనుకుంటే ఈ ప్రాంతంలో ఉంటాయన్నమాట. నార్త్ వెస్ట్ మనకి పంజాబ్, పాకిస్తాన్ రీజన్ ఉంది కదా, పాకిస్తాన్కి దగ్గరగా ఉంటుంది పంజాబ్ రాష్ట్రం. భారతదేశానికి సంబంధించినటువంటి మన దేశానికి పంజాబ్ రాష్ట్రం. కాబట్టి ఈ యొక్క ఉత్తర మైదానాలకి నార్త్ వెస్ట్గా ఉంటుంది అనమాట. వాయువ్య దిశగా ఈ యొక్క పంజాబ్ ప్లెయిన్స్ అనేవి ఉంటాయి, అక్కడ ఏర్పడ్డాయి అనమాట. సో అర్థమైందా? కాబట్టి ఒకసారి మీరు మ్యాప్లో చూడండి. సో మీరు మ్యాప్లో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇదంతా కూడా పంజాబ్ ప్లెయిన్స్ అనమాట, పంజాబ్ హర్యానా ప్లెయిన్స్ అంటారు. సో ఇది కాబట్టి అంతా కూడా ప్లెయిన్సే, ఇక్కడ వరకు ప్లెయిన్సే, కానీ ఇదంతా కూడా ఇక్కడ విస్తరించడానికి కూడా ఏంటి పంజాబ్ ప్లెయిన్స్ అనమాట. కాబట్టి ఇవి ఏ దిశలో ఉన్నాయంటే నార్త్ వెస్ట్ అనమాట. సో నార్త్ వెస్ట్ ఇండియా వైపు ఉన్నాయి. సో నార్త్ వెస్ట్ ఇండియా అంటే మనకి ఎస్పెషల్లీ పంజాబ్ హర్యానా, సో పంజాబ్ హర్యానా ఈ ప్రాంతంలో ఉంటాయన్నమాట ఇవి. సో అర్థమైందా? కాబట్టి ఉత్తర మైదానాలకి నార్త్ వెస్ట్ వైపు ఉన్నాయి. అలానే ఢిల్లీ ఆరావళి రిడ్జు, ఇక్కడ చూడండి ప్రధానమైన అంశము, ఢిల్లీ ఆరావళి రిడ్జ్ సపరేట్స్ ఫ్రమ్ ది గంగా ప్లెయిన్స్ ఇన్ ది ఈస్ట్ అనమాట. మామూలుగా ఇవి పంజాబ్ ప్లెయిన్స్ అనుకుంటే ఇక్కడ గంగా ప్లెయిన్స్ ఉంటాయి, మధ్యలో మనకి ఆరావళి రిడ్జ్ ఉంటుంది, పర్వతాలు ఉంటాయి అనమాట. కాబట్టి ఇవి పంజాబ్ ప్లెయిన్స్, ఇవి గంగా ప్లెయిన్స్. ఈ రెండు డివైడ్ చేసేది ఏంటంటే ఢిల్లీ ఆరావళి రిడ్జ్ అనమాట. ఢిల్లీ ఆరావళి రిడ్జ్ అంటే పర్వత శ్రేణి, ఆరావళి పర్వతాలు ఉన్నాయి కదా, ఈ ఆరావళి పర్వతాలు డివైడ్ చేస్తాయన్నమాట. సో ఆరావళి పర్వతాల యొక్క ఎక్స్టెన్షను మన గుజరాత్ దగ్గర నుంచి హర్యానా వరకు ఉంటుంది, ఇంక్లూడింగ్ ఢిల్లీ. కాబట్టి ఆరావళి పర్వతాల యొక్క శ్రేణి, సో ఆరావళి పర్వతాల యొక్క శ్రేణి పెద్ద కొండలు అనమాట, అవి డివైడ్ చేస్తాయి.
పంజాబ్ మైదానాల్ని గంగా మైదానాలతో డివైడ్ చేసేది వచ్చేసి ఢిల్లీ ఆరావళి రిడ్జ్ అనమాట. సో అర్థమైందా? తర్వాత ఇండస్ అండ్ ఇస్ ట్రిబ్యూటరీస్ సచ్ యాజ్ ది జీలం, చీనాబ్, రవి, బియాస్, సట్లెజ్ ఫార్మ్ దిస్. ఓకే, ఇప్పుడు పంజాబ్ ప్లేన్స్ గురించి చెప్పుకుంటున్నాము. పంజాబ్ ప్లేన్స్ అనేవి ఉత్తర మైదానాలకి నార్త్ వెస్ట్ సైడ్ ఉంటాయి. గంగా ప్లేన్స్ని పంజాబ్ ప్లేన్స్ని డివైడ్ చేసేది ఢిల్లీ ఆరావళి రిడ్జ్ అని చెప్పుకున్నాం. అయితే ఈ పంజాబ్ ప్లేన్స్ ఎలా ఏర్పడ్డాయి, ఏ నదుల వల్ల ఏర్పడ్డాయంటే సింధు మరియు దాని యొక్క ఉపనదులు. ప్రధానమైన రివర్ వచ్చేసి సింధు నది, చాలా పెద్ద రివర్, ఇది పెద్ద నది అనమాట, లార్జ్ రివర్. ఈ సింధు నదికి దాని యొక్క ఉపనదుల యొక్క పరివాహక ప్రాంతాల్లో ఈ పంజాబ్ ప్లేన్స్ ఇవన్నీ కూడా ఏర్పడ్డాయి అనమాట. సో ప్రధానంగా మనం చూస్తే ఏ నది అంట, సింధు నది. సో సింధు నది, ఈ సింధు నదిలో ఉన్నటువంటి ఉపనదులు అనమాట. ఉపనదులు వచ్చేసి ఏమున్నాయి, జీలం, చీనాబ్, జీలం, చీనాబ్, రావి నది, బియాసు, సట్లెజ్. మొత్తం 5 ప్రధానమైన నదులు ఉంటాయి. వీటిని పంచజన్ అంటారు. సో అందుకే ఇవి పంచజన్ ప్రాంతాలు కాబట్టి పంజాబ్ అయిందనమాట. అంటే 5 నదుల కలయికతో ఏర్పడింది ఆ ప్రాంతంలో. సో మనకి పాకిస్తాన్లో కూడా వీటి యొక్క మైదానాలు చాలా పెద్దగా ఉంటాయి. ఎందుకంటే ఈ నదులన్నీ కూడా పాకిస్తాన్కి వెళ్తాయి ఎక్సెప్ట్ బియాస్ ఒకటి కంప్లీట్గా ఇండియాలోనే ఉంటుంది, అది కలిసిపోతుంది వేరే నదిలో, తర్వాత అది సింధు నది కలుస్తుంది. కాబట్టి ఈ సింధు నది మరియు వాటి యొక్క ఉపనదులైనటువంటి జీలము, చీనాబు, సట్లేజు, బియాసు, రావి నదులు, ఈ నదుల వల్ల ఈ యొక్క పంజాబ్ ప్లేన్స్ అనేవి ఏర్పడతాయి అన్నమాట. పంజాబ్ మైదానాలు అనేవి ఏర్పడతాయి. ఒక మైదానం ఏర్పడాలంటే ఖచ్చితంగా నది ఉండాలి అక్కడ. మన గోదావరి మైదానాలు, కృష్ణా మైదానాలు, కృష్ణా గోదావరి బేసిన్ అంటారు, కావేరీ మైదానాలు, ఇవన్నీ ఎలా వచ్చాయంటే నదుల వల్ల అనమాట. అవి సెడిమెంట్స్ తీసుకొస్తాయి, చాలా సారవంతమైన నేలలు, పంటలు బాగా పండుతాయి కూడా. కాబట్టి పంజాబ్ ప్లేన్స్ని ఈ నదుల వల్ల ఏర్పడింది అనమాట. అయితే ఇక్కడ చూడండి, పాకిస్తాన్ కంట్రోల్స్ ది లార్జ్ పోర్షన్ ఆఫ్ ది ప్లేన్స్ అనమాట. అయితే పంజాబ్ ప్లేన్స్ ఉన్నాయి కదా, ఈ సింధు నది వాటికి ఉపనదుల వల్ల ఏర్పడినటువంటి పంజాబ్ ప్లేన్స్, పంజాబ్ మైదానాలు ఎక్కువ శాతం పాకిస్తాన్లో ఉన్నాయన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా పంజాబ్ ప్లేన్స్ అనుకుంటే ఇలా ఉంటుంది, ఇది ఇండియా. సో ఇది వచ్చేసి ఇండియా అనమాట, ఇది వచ్చేసి పాకిస్తాన్. కాబట్టి పెద్ద మొత్తంలో ఈ పంజాబ్ ప్లేన్స్ అనేవి ఎక్కువ వచ్చేసి పాకిస్తాన్లో ఉంటాయన్నమాట. సో మన ఇండియాలో తక్కువ ఉంటాయి, ఎందుకంటే సింధు నది వాటికి ఉపనదులు కలయిక అనేది మొత్తం పాకిస్తాన్లో జరుగుతుంది, మన ఇండియాలో కలవు. అవన్నీ పాకిస్తాన్ రీజియన్లో కలుస్తాయి వెళ్ళి ఉపనదులు. కాబట్టి చాలా పెద్ద మొత్తంలో ఇక్కడ చూడండి, ఈ రీజన్ అంతా కూడా, సో ఇదంతా కూడా పాకిస్తాన్ రీజన్. ఇదంతా ఈ రెడ్ పక్కన ఉండే ఎల్లో కలర్లో ఉండే ఈ పాకిస్తాన్, ఈ రీజన్ అంతా కూడా పాకిస్తాన్ అనమాట. కాబట్టి వీటిలో పంజాబ్ ప్లేన్స్లో ఎక్కువ శాతం ఎక్కడ ఉంటుందంటే పాకిస్తాన్లో ఉంటుంది. కాబట్టి మన దేశ విభజనప్పుడు మనం కోల్పోయాం, ఆ పెద్ద పెద్ద మైదాన ప్రాంతం మొత్తాన్ని కూడా పాకిస్తాన్కి ఇచ్చేసామన్నమాట దేశ విభజనలో భాగంగా. తర్వాత ఇట్స్ డివైడ్ ఇంటూ మెనీ డోబ్స్ అనమాట. అయితే ఈ పంజాబ్ మైదానాన్ని చాలా డోబులుగా డివైడ్ చేశారు. డోబ్ అంటే ఏంటి? సో డోబ్ అని వింటూ ఉంటాం మనం ఎక్కువ జాగ్రఫీలో. సో డోబ్ అంటే 2 నదుల మధ్య ఉన్న మైదానం. సో ఇది ఒక రివరు, ఇది ఒక రివరు, ఇది రివర్ 1 అనుకోండి, ఇది రివర్ 2 అనుకోండి. సో మధ్యలో ఉండే ప్రాంతం అనమాట. ఈ మధ్యలో ఉండే ప్రాంతం అంతా కూడా డోబ్ అంటారు. ఈ మధ్యలో ఉండే ప్రాంతాన్ని డోబ్ అంటారు. 2 నదుల మధ్య ఇవి చాలా సారవంతంగా ఉంటాయి. అటు నదే ఉంది, ఇటు నదే ఉంది. 2 నదుల యొక్క మధ్యలో ఉన్న ప్రాంతాన్ని డోబ్ అంటారు. ఇప్పుడు మనకి విజయనగర ఎంపైర్ ఉంది, విజయనగర సామ్రాజ్యం. అప్పట్లో విజయనగర సామ్రాజ్యానికి బహుమని సుల్తాన్ల మధ్య యుద్ధాలు జరిగింది. ఎందుకంటే రాయచూరు డోబ్, రాయచూరు అంతర్వేది డోబ్ అని ఒకటి ఉండేది. అది తుంగభద్ర నది దగ్గర ఉండేది అనమాట. తుంగ మరియు భద్ర నది మధ్యలో ఉండేది. సో మధ్యలో ఉండేది. ఆ యొక్క డోబ్ కోసం అప్పట్లో యుద్ధాలు జరిగాయి, ఎందుకంటే సారవంతమైన నేలలో పంటలు పండుతాయి. ఇట్లా అనమాట. దోబ్ అంటే 2 నదుల మధ్య ఉండే మైదానాన్ని దోబ్ అంటారు. అది చాలా సారవంతంగా ఉంటుంది కాబట్టి అప్పట్లో యుద్ధాలు చేసుకున్నారు. ఈ విధంగానే పంజాబ్ ప్లేన్స్లో చాలా డోబ్స్ ఉంటాయి. పంజాబ్ మైదానాల మొత్తాన్ని కూడా డోబ్స్గా డివైడ్ చేశారు. ఎందుకంటే చాలా నదులు ఉన్నాయి కదా, జీలం, సట్లేజు, చీనాబ్ ఇలా ఉన్నాయి. 2 నదుల మధ్య ఉన్న ప్రాంతాన్ని డోబ్ అంటారు కాబట్టి డిఫరెంట్ నేమ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనం చూద్దాం అసలు పంజాబ్ ప్లేన్స్కి సంబంధించి ఏమున్నాయి, ఎటువంటి డోబ్స్ అనేవి ఉన్నాయనేది ఇప్పుడు మనం ప్రధానంగా చూద్దాం. సో ఇక్కడ చూడండి ఈ డోబ్స్ అనమాట. ఫస్ట్ వచ్చేసి సింధు సాగర్ డోబ్. ఏంటంట? సింధు సాగర్ డోబ్. సింధు సాగర్ డోబ్ అనేది ఏ నది అంటే ఇండస్ జీలం నది. అంటే సింధు నది, సింధు మరియు జీలం నదులు, సింధు మరియు జీలం నదుల మధ్యలో ఉండే డోబ్ని ఏమంటారంటే సింధు సాగర్ డోబ్ అని చెప్పేసి పిలుస్తారు, సింధు సాగర్ డోబ్ అని. నెక్స్ట్ ఏంటంట? జెచ్ డోబ్. సో జెచ్ డోబ్ అంటే జీలం మరియు చీనాబ్,
జీలం మరియు చీనాబ్ అనేది మధ్యలో ఉండదాన్ని జెచ్ డోబ్ అని చెప్పేసి పిలుస్తాడు అనమాట. నెక్స్ట్ రచనా డోబ్. రచనా డోబ్. సో రచనా డోబ్ అంటే ఏంటంట, చీనాబు, ఇది జీలం చీనాబు, ఇది చీనాబు రావి, చీనాబ్ అంటే రావి నది, చీనాబు రావి నది మధ్యలో ఉంటే దాన్ని రచనా డోబ్ అంటారు. బరీ డోబ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి బరీ డోబ్. బరీ డోబ్ అంటే రావి నది, అలానే బియాస్ నది, బియాస్ రావి నది బియాస్ నది మధ్యలో ఉండేదాన్ని ఏమంటారు, బరీ డోబ్ అని చెప్పేసి పిలుస్తారు. నెక్స్ట్ బిస్తు దోబ్ అనమాట. బిస్తు దోబ్. సో బిస్తు దోబ్ అంటే ఏ నదులు, బియాసు సట్లేజ్ అనమాట. సో బియాస్ అండ్ సట్లేజ్. సో బియాస్ అండ్ సట్లేజ్ నదుల మధ్యలో ఉంటే దాన్ని బిస్తు దోబ్ అంటారు. ఇలా డోబ్స్గా డివైడ్ చేశారు. పంజాబ్ యొక్క ప్లెయిన్స్ని, పంజాబ్ మైదానాన్ని ఇలా డోబ్స్గా డివైడ్ చేశారు. సింధు సాగర్ డోబు, జెచ్ డోబు, రచనా డోబు, బరీ డోబు, బిస్తు డోబు ఇలా డివైడ్ చేశారు. అంటే రెండు నదుల మధ్యలో ఉండే ప్రాంతాన్ని దోబ్ అంటారు. ఇక్కడ చూడండి అన్ని కూడా రెండు నదులు ఉన్నాయి కదా, ఇండస్, జీలము, చీనాబు, బియాస్, రవి ఇట్లా. ఇప్పుడు మ్యాప్లో చూద్దాం, మీకు మ్యాప్లో చూస్తే క్లారిటీగా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి ఫస్ట్ సింధు సాగర్ డోబ్ అనమాట. సింధు సాగర్ డోబ్ ఏనది, ఇండస్ రివరు, తర్వాత మనకు వచ్చేసి జీలం రివర్. సో ఇండస్ రివరు, జీలం నది, అది సింధు సాగర్ డోబ్ అనమాట. నెక్స్ట్ జెచ్ డోబ్, ఇది జీలం రివరు, చీనాబ్ రివరు, కాబట్టి జీలం రివరు, చీనాబ్ రివర్ మధ్యలో ఉంది, ఇది ఇండస్ సేలం. సో నెక్స్ట్ రచనా డోబ్ అనమాట. సో రచనా డోబ్ అనేది జీలం రివరు, రవి రివరు, కాబట్టి రచనా డోబ్ అనేది చీనాబ్ రివరు, రవి రివర్ మధ్యలో ఉంది. నెక్స్ట్ బరీ డోబ్ అనమాట. సో బరీ డోబ్ అనేది రవి రివరు, బియాస్ రివర్కి మధ్యలో ఉంది, అవునా కదా. సో రవి రివరు, బియాస్ రివర్కి మధ్యలో ఉంది. నెక్స్ట్ బిస్తు దోబ్, లాస్ట్ బిస్తు దోబ్ అనమాట. బియాస్ రివరు, సట్లేజ్ రివరు. సో బియాసు, సట్లేజు, కాబట్టి ఇది ఇలా అనమాట. ఇవన్నీ రివర్స్, ఇవి నదులు, ఇవన్నీ కూడా డోబ్స్. చూడండి ఇది ఒక రివర్ పోతుంది, ఇక్కడ ఒక రివర్ పోతుంది, మధ్యలో ఉన్న ప్రాంతం అనమాట. సో డోబ్ అంటే ఇది రెండు నదుల మధ్య ప్రాంతం, చాలా సారవంతంగా ఉంటాయి, చాలా చాలా ఫెర్టిల్ సాయిల్స్ అనమాట, అవి పంటలు బాగా పండుతాయి. ఇలా డివైడ్ చేశారు. కాబట్టి ఇక్కడ మనం చెప్పుకున్న ఇవన్నీ కూడా ఏంటంటే పంజాబ్ మైదానాలు. సో పంజాబ్ మైదానాన్ని ఈ విధంగా డోబ్స్గా డివైడ్ చేసుకున్నారు. అయితే పంజాబ్ మైదానాలు ఎక్కువ ప్రాంతం వచ్చేసి ఎక్కడ ఉందంటే పాకిస్తాన్లో ఉంది. సో పాకిస్తాన్లో ఉందన్నమాట, మన దేశంలో తక్కువ ఉంటాయి. అయితే ఈ డోబ్స్ అనేవి మనకి పంజాబ్, హర్యానా, మన దేశంలో అయితే పంజాబ్లో ఉంటాయి, హర్యానాలో కూడా ఉంటాయి. హర్యానా రాష్ట్రంలో కూడా ఈ యొక్క ప్లెయిన్స్ అయితే ఉంటాయన్నమాట. అందుకే వీటిని పంజాబ్, హర్యానా మైదానాలు కూడా అంటారు. పంజాబ్ మైదానాలే కాకుండా పంజాబ్, హర్యానా మైదానాలు కూడా పిలుస్తారనమాట. సో అర్థమైందా. సో ఇలా ఇవన్నీ కూడా డోబ్స్ అనమాట. మొత్తం ఇవన్నీ కూడా పంజాబ్ మైదానాలు ఉండే డోబ్స్. ఇంతవరకు క్లియర్ కదా.